హలో అండి అందరికీ. ఈరోజు చాలా సింపుల్గా బెండకాయ వేపుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బెండకాయ ముక్కలని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే గరం మసాలా పౌడర్ను కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఈ పిండి మిశ్రమం అంతా బెండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ఈ పిండి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఈ బెండకాయ మిశ్రమంలో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.